ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరితో మిల్క్ షేక్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ మిల్క్ షేక్ని మనం ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా టేస్టీగా చాలా రుచిగా తయారు చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో ఇలా అప్పుడప్పుడు మిల్క్ షేక్ని తయారు చేసుకొని తీసుకున్నట్లయితే చాలా ఎంజాయ్ చేస్తూ తాగేయచ్చు. సూపర్గా ఉంటుంది. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం నేను ఇక్కడ ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరిని తీసుకున్నాను. ఈ పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దానిపైన ఉన్న బ్రౌన్ కలర్ బాటన్ అంతా తీసేసి ఇలా కట్ చేసుకున్నాక వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత దీనిలో 1 కప్పు వరకు పాలను వేసుకోవాలి. ఈ పాలు పచ్చివని కాకుండా పాలను వేడి చేసి చల్లార్చిన తర్వాత నేను కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను. ఇలా చల్లటి పాలు వేస్తే చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత దీనిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా కూడా అంతా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు దీనిని ఒక స్ట్రైనర్ ద్వారా గిన్నెలోకి అంతా కూడా వడగట్టుకోవాలి. ఇలా ఒక స్పూన్తో ఈ విధంగా అంతా ప్రెస్ చేస్తూ ఇలా మనం కొబ్బరి పాలను తీసుకోవాలి. ఇలా దానిలో ఉన్న పాలన్నీ కూడా కిందికి వచ్చేట్టుగా ఇలా ప్రెస్ చేస్తూ తీసుకోవాలి. చూసారా, ఇక్కడ మన కొబ్బరి పాలన్నీ వచ్చాయి కదా. ఇప్పుడు ఈ మిగిలిన పార్ట్ని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లోకి తీసుకొని మళ్ళీ దానిలో 1 కప్ వరకు పాలను వేసుకోవాలి. ఇక్కడ మీరు పాలకు బదులు కొబ్బరి నీళ్ళను కానీ లేదు అంటే నీళ్ళను వేసుకొని చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇలా మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే విధంగా స్పూన్తో ఇలా ప్రెస్ చేస్తూ కొబ్బరి పాలను తీసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ మనము ఇప్పుడు పాలన్నీ కూడా తీసుకున్న తర్వాత పైన అంతా కూడా ఈ విధంగా మనకి పల్ప్ అంతా మిగిలిపోతుంది. ఇప్పుడు దీనిని ఈ కొబ్బరి పొడిని మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఏదైనా స్వీట్స్లో కానీ కర్రీస్లో కానీ కూడా వేసుకోవచ్చు. ఇది కొద్ది రోజుల వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. చూసారా, ఇక్కడ మనకి కొబ్బరి పాలు అనేవి వచ్చేసాయి. దీన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంతకుముందు నేను ఇక్కడ 2 కప్పుల్లో 10-12 బాదం పప్పులు, అదేవిధంగా 2 స్పూన్ల వరకు జీడిపప్పు కూడా తీసుకొని పావు గంట సేపు ఇలా వాటర్లో నానబెట్టుకున్నాను. ఇలా వాటర్లో నానబెట్టుకొని బాదం పప్పు పైన ఉన్న పొట్టంతా కూడా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని రెండింటిని కూడా మనం మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా జీడిపప్పు బాదం పప్పు వేయడం వల్ల మిల్క్ షేక్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది, మంచి క్రీమీ టెక్స్చర్ కూడా వస్తుంది. దానిలో మంచి టేస్ట్ కోసం 2 ఇలాచీని అదేవిధంగా 2 స్పూన్ల షుగర్ను కూడా యాడ్ చేసుకొని మనం ఇంతకుముందు తీసుకున్న కొబ్బరి పాలని 2 స్పూన్ల వరకు దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇలా పాలను యాడ్ చేసుకొని మనం ఒక్కసారి గ్రైండ్ చేసుకున్నట్లయితే ఈ విధంగా మనకు క్రీమీగా వచ్చేస్తుంది. దీన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో మనం ఇంతకుముందు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కొబ్బరి పాలను తీసుకోవాలి. దానిలో మనం ఇంతకుముందు గ్రైండ్ చేసుకున్న బాదం పప్పు జీడిపప్పు పేస్ట్ని కూడా వేసుకొని దానిలో 4-5 ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో మిక్సీ జార్ని ఆపుతూ ఆన్ చేసుకుంటూ ఈ విధంగా మనం ఒకసారి గ్రైండ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి పర్ఫెక్ట్ కొబ్బరి మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోతుంది. చూసారా, ఇలా క్రీమీగా ఎంతో బాగుంది కదా. టెక్స్చర్ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న పచ్చి కొబ్బరితోనే మనం ఇలా మిల్క్ షేక్ని తయారు చేసుకుంటే చల్లగా ఎంతో టేస్టీగా రుచికరమైన పచ్చి కొబ్బరితో మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది. దీనిపైన జీడిపప్పు బాదం పప్పు కాస్త పిస్తా పప్పు అదేవిధంగా కాస్త కుంకుమ పువ్వు కూడా వేసుకొని మంచి గార్నిష్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈ సమ్మర్లో ఈ విధంగా మిల్క్ షేక్ని తయారు చేసుకొని ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయాలంటే తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.